హలో గైస్, ఈ వీడియోలో మనం బాటమ్ అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 10 స్టాక్స్ మార్కెట్స్ కొంత పాజిటివ్గా ఉన్న ఈ స్టాక్స్ కొంత ఫైనాన్షియల్స్ కొంచెం వీక్గా ఉండడం వల్ల, అలాగే చాలా ప్రాఫిట్ బుకింగ్స్ జరగడం వల్ల బాగా పడి మంచి ప్రైజెస్ దొరుకుతున్నాయి అనమాట. సో మీరు కనుక మినిమం ఒక 6 మంత్స్ నుంచి 1 ఇయర్ కానీ లేదా 2 ఇయర్స్ కానీ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్స్ని మనం అక్యూములేట్ చేసుకుంటే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. వాటి గురించి డిస్కస్ అనేది చేద్దాం వన్ బై వన్. సో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తుంది బంధన్ బ్యాంక్ గైస్. సో బంధన్ బ్యాంక్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక రీసెంట్ టైమ్స్లో అంతకుముందు మనకి ఆల్మోస్ట్ 400 రూపీస్ దగ్గర దొరికేది, బట్ రీసెంట్ టైమ్స్లో మల్టిపుల్ టైమ్స్ 250 లెవెల్స్ దాకా వెళ్ళి అక్కడి నుంచి కంటిన్యూస్ ఫాల్ అనేది మనకి కనిపిస్తుంది అనమాట. ప్రస్తుతం మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది 175 నుంచి 180 రీజన్ మనకి ఈ రీజన్లో మనకి ట్రేడ్ అనేది అవుతుంది అనమాట. సో అలాగే నెక్స్ట్ స్ట్రాంగ్ సపోర్ట్ మనం చూసుకుంటే కనుక 150 లెవెల్స్ ప్రీవియస్ మార్కెట్ క్రాష్ అయినప్పుడు మనకి ఆ రీజన్ దాకా వచ్చిందనమాట. అలాగే ఇంకోసారి మనకి అరౌండ్ ఈ రీజన్కే మనకి ప్రీవియస్గా కూడా ఒకసారి వచ్చింది, ఆ తర్వాత మళ్ళీ కూడా ఆల్మోస్ట్ 250 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. ప్రస్తుతం అయితే చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతుంది. ఎవరైతే 1 నుంచి 2 ఇయర్స్ కనుక హోల్డ్ చేయగలిగితే కనుక ఈ స్టాక్ ప్రస్తుతం అయితే కనుక మంచి లెవెల్స్ దగ్గర ఉంది. ఇన్వెస్ట్మెంట్ అనేది చేసి హోల్డ్ చేసుకోవచ్చు. రిస్క్ అనేది తక్కువ ఉండే ఛాన్స్ అనేది ఉందన్నమాట. వన్స్ మనకి రికవరీ అయితే కనుక మళ్ళీ కూడా మనకి ఏదైతే 200 ఇది కూడా బ్రేక్ అయితే 250 లెవెల్స్ ప్రీవియస్ 250 to 260 రీజన్ రెసిస్టెన్స్ అనమాట. ఈ 2 రీజన్స్కి మనకి ఈజీగా వెళ్ళే ఛాన్స్ ఉంది. మినిమం టు మినిమం ఒక 30% నుంచి 25 నుంచి 30% ఈజీగా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. బట్ ఏదైతే చాలా టైం పట్టే ఛాన్సెస్ కూడా ఉందన్నమాట. మినిమం 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక మనం అక్యూములేట్ అనేది చేసుకోవచ్చు. మంచి లెవెల్స్ దగ్గర అయితే బంధన్ బ్యాంక్ అనేది ట్రేడ్ అవుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జీల్ అనమాట. జీల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ రీసెంట్ టైమ్స్లో మనకి 300 రూపీస్ స్టాక్ కాస్త ప్రస్తుతం 150కి బిలో ట్రేడ్ అవుతుంది. అందరికీ తెలిసిందే సోనీ మర్జర్ ఏదైతే ఉందో అది క్యాన్సిల్ అవ్వడం వల్ల హెవీ ప్రాఫిట్ బుకింగ్స్ అనేది స్టాక్లో వచ్చాయన్నమాట. రీసెంట్ టైమ్స్లో ఇది స్టాక్ మనకి 130 లెవెల్స్ దాకా అరౌండ్గా వచ్చి అక్కడి నుంచి లాస్ట్ 4-5 డేస్ బట్టి కొంచెం బాగా పాజిటివ్గా ట్రేడ్ అవ్వడం మనకు కనిపిస్తుంది. మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. దాంట్లో ఈ స్టాక్ కూడా మనకి బాగా ర్యాలీ ఇస్తుంది అనమాట. ఈరోజు కూడా ఆల్మోస్ట్ 140 నుంచి 147, 148 రీజన్స్ దగ్గరకి వెళ్ళిందనమాట. ఒకవేళ ఇది 150 పైన సస్టైన్ అయితే బ్రేక్ అయిన వెంటనే ఇన్వెస్ట్ చేయకండి. సస్టైన్ అయితే మనం అక్యూములేట్ చేసుకోవచ్చు. ఎంత కాదనుకున్నా మనకి 200-250 రీజన్స్కి వెళ్ళే ఛాన్స్ అనమాట. 1 ఇయర్ అబోవ్ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక ఈజీగా మనకి ఇక్కడి నుంచి కూడా ఆల్మోస్ట్ 100 పాయింట్స్ అంటే ఒక 50% దాకా కూడా మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు గైస్. ఇది మనకి జీల్ షేర్ గురించి మంచి టైం అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయగలిగితే కనుక హోల్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి యూపీఎల్ గైస్. యూపీఎల్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ ఒక 1 ఇయర్ బ్యాక్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక ఆల్మోస్ట్ మనకి ఇది 800 రూపీస్కి అరౌండ్గా ట్రేడ్ అయ్యే స్టాక్. ఆల్మోస్ట్ ప్రస్తుతం మనకి 500 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. మనం రీసెంట్ టైమ్స్లో వీడియోస్ కూడా చెప్పుకున్నాం 450 స్ట్రాంగ్ సపోర్ట్ ఆ రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని కొంత ర్యాలీ ఇచ్చి మళ్ళీ కూడా ప్రస్తుతం కొంత సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. మినిమం 1 ఇయర్ నుంచి 2 ఇయర్స్ వ్యూ ఉంటే కనుక ఈ స్టాక్ నుంచి కూడా మనం ఈజీగా 50% రిటర్న్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. ఈజీగా మనకి 800 నుంచి 1000 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 450 నుంచి 500 ఈ రీజన్ మధ్యలో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. కొంచెం టైం పడుతుంది, బట్ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక మోర్ దాన్ 1 ఇయర్ వ్యూ ఉంటే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. ఇది మనకి యూపీఎల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి జెస్డేల్ గైస్. హెవీ ఫాల్ కాకపోయినా రీసెంట్ టైమ్స్లో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. ఆల్మోస్ట్ 750-800 రూపీస్ స్టాక్ కాస్త 1150కి వెళ్ళి ప్రస్తుతం ఫాల్ అవుతుంది. అంతేకాకుండా మంచి స్ట్రాంగ్ సపోర్ట్ దగ్గర కూడా ఉందన్నమాట. 900 రీజన్స్, 900 నుంచి 920 రీజన్ మంచి లెవెల్స్ అనమాట. ప్రస్తుతం ఈరోజు కూడా 1000 దగ్గర నుంచి కంటిన్యూస్ ఫాల్ అనేది కనిపించింది అనమాట. ఆల్మోస్ట్ 50 పాయింట్స్ ఫాల్ అనేది కనిపించింది. ఫర్దర్గా ఒకవేళ ఫాల్ అయితే కనుక ఈ రీజన్లో మనకి రివర్సల్ వస్తే కనుక జెస్డేల్ కూడా మనం అక్యూములేట్ చేసుకొని హోల్డ్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీని నుంచి కూడా డీసెంట్ రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు గైస్. అలాగే నెక్స్ట్ బాటమ్ అవుట్ స్టాక్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్. బెస్ట్ టైం టు అక్యూములేట్. మీరు కనుక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్ అయినా ఈవెన్ 1 ఇయర్ వ్యూ మోర్ దెన్ 1 ఇయర్ వ్యూ ఉన్నా సరే అక్యూములేట్ చేసుకోవచ్చు. ఈజీగా మనకి 20-25% ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. హెచ్డిఎఫ్సి బ్యాంక్ దగ్గర నుంచి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. 1400 నుంచి 1450 రీజన్స్లో అక్యూములేట్ చేసుకొని హోల్డ్ చేయండి. ఈజీగా మనకి 1600-1700 రీజన్స్కి వెళ్ళే ఛాన్స్ ఉంది. అక్యూములేట్ చేసి హోల్డ్ చేయొచ్చు గైస్. ఇది మనకి హెచ్డిఎఫ్సి బ్యాంక్ గురించి అనమాట. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి డాబర్ ఇండియా. ఈ స్టాక్ కూడా కొంత రేంజ్లో మనకి ట్రేడ్ అవుతుంది. లాస్ట్ 2-3 ఇయర్స్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 500 నుంచి 575-600 ఈ రీజన్లోనే మనకి ఈ పర్టికులర్ స్టాక్ అనేది ట్రేడ్ అవుతుంది అనమాట. ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే ఈ రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు. ఈవెన్ లాంగ్ టర్మ్ వ్యూ ఉన్నా సరే హోల్డ్ అనేది తీసుకోవచ్చు అనమాట. నా పర్సనల్ పోర్ట్ఫోలియో కూడా సైడ్ వేస్ ఉంది, బట్
లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే లైక్ 8 to 10 years వ్యూ ఉంటే చాలా మంచి రిటర్న్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. కంపెనీ చాలా ఫండమెంటల్స్ బాగున్న కంపెనీ. ఇది కూడా బాటమ్ అవుట్ లెవెల్స్ దగ్గర మనకు దొరుకుతుంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి సో బడ్జెట్ పెయిన్స్ అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ కూడా చాలా బాగా ర్యాలీ ఇచ్చి ప్రస్తుతం మనకి బాటమ్ అవుట్ స్టాక్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ 450 నుంచి 470 రీజన్ ఏదైతే ఉందో సో ఆల్మోస్ట్ బాటమ్ లెవెల్స్ అనమాట ఈ పర్టికులర్ స్టాక్కి. ప్రస్తుతం ఇంకా సైడ్ వేస్ ట్రేడ్ అవుతుంది. 450 నుంచి 460 రీజన్స్కి వస్తే అక్యూములేట్ చేసుకొని లాంగ్ టర్మ్ పర్పస్ కోసం హోల్డ్ అనేది చేయొచ్చు అనమాట. సో ఇది మనకి బడ్జెట్ పెయిన్స్ గురించి. అలాగే నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి రూట్ మొబైల్ గైస్. సో ఇది కూడా ఫండమెంటల్స్ చాలా బాగున్న కంపెనీ. లిస్ట్ అయిన తర్వాత చాలా మంచి రిటర్న్స్ ఇన్వెస్టర్స్కి ఇచ్చిందనమాట. సో ప్రస్తుతం ఆల్మోస్ట్ 2250 లెవెల్స్కి వెళ్ళిన స్టాక్ ప్రస్తుతం మనకి సో 1500 బిలో మనకి ట్రేడ్ అవుతుంది అనమాట. రీసెంట్ టైమ్స్లో ఇది మనకి 1250 లెవెల్స్ దగ్గరికి వచ్చి చాలా మంచి ర్యాలీ అనేది కనిపించింది. ప్రస్తుతం మళ్ళీ కూడా ప్రాఫిట్ బుకింగ్స్ జరుగుతున్నాయి. సో వెయిట్ చేయండి. అరౌండ్గా మనకి 1300 నుంచి 1400 ఈ రీజన్స్లో మనం అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక సో లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక సో మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మినిమం 2 years వ్యూ ఉంటే కనుక మంచి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కంపెనీ ఫండమెంటల్స్ చాలా బాగున్నాయి అనమాట. సో ఇది మనకి రూట్ మొబైల్ గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి చాలామంది రిక్వెస్ట్ చేస్తున్నారు బిర్లా సాఫ్ట్. కొంత ఐటీ కంపెనీస్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ జరుగుతుంది. రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ 250 రూపీస్ స్టాక్ కాస్త ఆల్మోస్ట్ 800-850 లెవెల్స్ దగ్గరికి వెళ్ళి ప్రస్తుతం అరౌండ్గా 600 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుందన్నమాట. సో ఈ స్టాక్ని ఇన్వెస్ట్మెంట్ చేద్దామని చాలామంది అడుగుతున్నారు అనమాట. బిర్లా సాఫ్ట్లో ఇన్వెస్ట్ చేయొచ్చు అని. ప్రస్తుతం అయితే కొంత మనకి ఫాలే కనిపిస్తుంది. 550 నుంచి 560 రీజన్స్ లేదా 570 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే కొంత డిప్స్లో యాడ్ చేస్తుంది. ఎందుకంటే ఆల్మోస్ట్ స్టాక్ మనకి మోర్ దాన్ 250% రిటర్న్స్ అనేది ఇచ్చింది. అందువల్ల కంప్లీట్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట బిర్లా సాఫ్ట్లో. సో ఎవ్రీ 50 పాయింట్స్ డౌన్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి అప్ టు 450 లెవెల్స్ దాకా. సో ఇలా ఇన్వెస్ట్మెంట్ చేసి హోల్డ్ చేయగలిగితే కనుక ఖచ్చితంగా ఇది మనకి చాలా మంచి రిటర్న్స్ ఇస్తుంది. ఈవెన్ 100 నుంచి 150% రిటర్న్స్ 1 to 2 years వ్యూలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. కొంత ఫాల్లో యాడ్ చేసుకోండి. సో ప్రస్తుతం అయితే కంప్లీట్ డౌన్ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి డిప్స్లో యాడ్ చేసుకొని హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. సో ఇది మనకి బిర్లా సాఫ్ట్ గురించి అనమాట. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి రెయిన్ ఇండస్ట్రీస్ గైస్. ఈ రీసెంట్ టైమ్స్లో ఈ పర్టికులర్ స్టాక్ కూడా సో 220 ఆ రీజన్స్కి వెళ్ళింది. అంత బిఫోర్ మనం అబ్జర్వ్ చేస్తే కనుక 250-270 రూపీస్ దాకా కూడా వెళ్ళింది అనమాట. ప్రస్తుతం మంచి బాటమ్ అవుట్ అయ్యి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతుంది అనమాట. ప్రస్తుతం 172 రూపీస్ దగ్గర ట్రేడ్ అవుతుంది. బట్ 150 నుంచి 160 రీజన్స్ మధ్యలో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. కొంత పాజిటివ్ మూమెంటం అయితే ఈ పర్టికులర్ స్టాక్లో కూడా కనిపిస్తుంది అనమాట. ప్రెసెంట్ అయినా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు లేదా ఈ రీజన్కి వచ్చిన తర్వాత 150 నుంచి 160 రీజన్స్లో అక్యూములేట్ చేసుకుని హోల్డ్ చేయొచ్చు అనమాట. ఈజీగా మనకి 200 నుంచి 250 రీజన్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు 1 to 2 years వ్యూలో. సో ఇది కూడా మనకి బాటమ్ అవుట్ అయి కనిపిస్తుంది అనమాట. సో ఈవెన్ మాట స్టాక్స్ ఏవైతే బాగా పడి మంచి లెవెల్స్ దగ్గర ట్రేడ్ అవుతున్నాయి. ఫస్ట్ వన్ మనం బంధన్ బ్యాంక్ డిస్కస్ చేసాం. సెకండ్ వన్ జీల్, థర్డ్ వన్ యూపీఎల్, ఫోర్త్ వన్ వచ్చేసరికి జెస్డైల్, అలాగే ఫిఫ్త్ వన్ వచ్చేసరికి హెచ్డిఎఫ్సి బ్యాంక్, సిక్స్త్ వన్ వచ్చేసరికి డాబర్, సో సెవెంత్ వన్ వచ్చేసరికి బడ్జెట్ పెయిన్స్, అలాగే ఎయిత్ వన్ వచ్చేసరికి రూట్ మొబైల్ అనమాట, నైన్త్ వన్ వచ్చేసరికి బిర్లా సాఫ్ట్, అలాగే 10th వన్ వచ్చేసరికి రెయిన్ ఇండస్ట్రీస్. ఈ స్టాక్స్ స్టిల్ మనకి చాలా మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి. సో మంచి లెవెల్స్ దగ్గర దొరుకుతున్నాయి కాబట్టి అక్యూములేట్ చేసుకోగలిగితే కనుక 25 నుంచి 50% రిటర్న్స్ ఈజీగా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొన్ని స్టాక్స్లో ఈజీగా మనకి 100% రిటర్న్స్ కూడా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు 1 to 2 years వ్యూలో. సో ఇటువంటి స్టాక్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. అలాగే మీరు మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వకపోయింటే కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే మీరు మన ప్రీమియం వాట్సాప్లో జాయిన్ అవ్వకుంటే కింద వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు. చాలా మనం సండే వీడియోలో కూడా చెప్పుకున్నాం హిందుస్థాన్ జింక్ గురించి, మేము కూడా పర్సనల్గా తీసుకున్నామని చెప్పుకున్నాం. ఈరోజు ఆల్మోస్ట్ సో హిందుస్థాన్ జింక్ కానివ్వండి, సో రియల్టెల్ కానివ్వండి, అన్నీ కూడా చాలా మంచి ర్యాలీ అనేది కనిపించే. మనం ఆల్మోస్ట్ ఈ పర్టికులర్ స్టాక్ని 600 రూపీస్ దగ్గరే మనం హిందుస్థాన్ జింక్ గురించి చెప్పుకున్నాం, మేము కూడా పర్సనల్గా తీసుకున్నాం కూడా చెప్పుకున్నాం. సో సింగిల్ డేలోనే ఆల్మోస్ట్ 19% దాకా కూడా రిటర్న్స్ అనేది ఇచ్చిందనమాట. ఇటువంటి షార్ట్ టర్మ్ స్టాక్స్ గురించి కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు అనమాట. అలాగే రియల్టెల్లో మేము బుక్ చేసుకున్నాం, అలాగే ఐఎఫ్ఎల్ సెక్యూరిటీస్లో కూడా మనం చెప్పుకున్నాం. సో షార్ట్ టర్మ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం 160 నుంచి 165, ఈరోజు ఆల్మోస్ట్ 188 లెవెల్స్ 15% రిటర్న్స్ కూడా ఇచ్చిందనమాట. మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు గైస్. సో ఇదన్నమాట వీడియో. థాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.